యేసుక్రీస్తు దేవుడే అయినప్పుడు, యేసుక్రీస్తు దేవుడి రూపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు అన్ని బలాలు ఉంటాయి కదా, ఉంటాయి. ఎందుకు ఆ సిలువకి ఎందుకు పడ్డాడు అంటారు? ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ మాట చాలా స్పష్టంగా రాసి ఉంటుంది బైబిల్లో. ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆయనే చెప్తాడు. సిలువకు అప్పగిస్తారు, నేను ప్రాణం పెడతాను, మళ్ళీ 3 రోజులు ఎగుతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు యేసుకు మీరు ఇందాక దేవుడే చెప్తాడు ఈ మాటలన్నీ కూడా. మనం కాదు, యేసు అది ఎక్కడ రాసిందో నేను చదివి వినిపిస్తాను. చక్కగా చదివి వినిపిస్తాను నేను. రెఫరెన్స్ యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంది, 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. తర్వాత 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, నేను దాన్ని తిరిగి తీసుకున్నట్లుగా నా ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను ప్రాణం. అంటే ఇది ముందు చెబుతున్నాడు. ఇది ఆయన సిలువకు అప్పగించబడక ముందే శిష్యులతో అక్కడ ఉన్న జనాలతో చెప్తున్నాడు. ఇప్పుడు ఏదన్నా ఒక అడవి జంతువు వచ్చింది అనుకోండి గొర్రె మీద, ఆ కాపరి ఏం చేస్తాడు? శక్తి మీద పోరాడతాడు, దాంతో పోరాడతాడు. అట్లాగే ఇప్పుడు మీకు పాపంలో ఉన్నారు, నరకానికి వెళ్లకుండా మిమ్మల్ని అందరిని రక్షించడానికి నేను ప్రాణం పెడతాను. అది కూడా ఎవరో ప్రాణం తీయలేడు నాది. అంటే మీరు అన్నారు ఎందాక బలం లేదా దేవుడికి, ఆయన దేవుడు కదా, ఎందుకు రక్షించుకోలేకపోతే? ఎవరో నన్ను చంపలేదు, కానీ నా అంతటి నేను ఆ ప్రాణం నా ఇష్ట ప్రకారంగా పెడుతున్నా ప్రాణం. వాళ్ళు ఏదో నన్ను ప్రాణం తీసామంటే మీ పొరపాటు.